సనాతన ధర్మాన్ని చీలిక కోమటలు అన్నప్పుడు ఎక్కడ వేరు, దీని వెనకాల నక్సలేట్లు ఉన్నారు, తుకడే గ్యాంగు, ఈ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. రైట్, కోమటోళ్ళని తిట్టినప్పుడు మార్వాడోళ్ళు ఎక్కడ ఉన్నారు? పోనీ వీళ్ళ తరపున ఉన్నారా? కోమటోళ్ళ తరపున ఉన్నారు సార్? వీళ్ళు లేరు. కోమటోళ్ళ పొట్టగొట్టిందే మీరు. రైట్, మా ఊర్లో కోమటోళ్ళము, మాదిగోళ్ళము, మాలోళ్ళము, కుమ్మరోళ్ళము, కమ్మరోళ్ళము, రెడ్డోళ్ళము, బాబునోళ్ళు అందరం కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీతో మాకు ఏంటి బంధం అంటున్నా. మీ బావ అంటారు కదా, బట్టి విక్రమార్క గారు, మా బావ అవుతాడు, బట్టి విక్రమార్క అన్నది నాకు బావ అవుతుంది, వాళ్ళ అక్కది నాకు సీత అవుతుంది అంటున్నాడు. వాడు మన అందరిని తాగుపోతున్నాడు. నీకు బావ అయితే మీ బావ నువ్వు ఇద్దరు తెలుసుకోండి. మీ బావ ఒక్కడిది కాదు ఈ రాష్ట్రం, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలది ఈ రాష్ట్రం. దాంట్లో మీ బావ ఒక్కడు కావచ్చు. మీ బావ కూడా మా కులపోడే. మరి మేమేమవుతాం? ఆయన బావ అంటున్నావు, నువ్వు నాకు బామ్మర్ది అవుతావు, నాకైతే తెలియదు, నేను పెద్దోడు, నువ్వు అటు అనొచ్చో లేదు తెలియదు. కానీ ఎందుకనంటే తాగుపోతున్నాను, ఇంకా నాకు చాలా కోపం వచ్చిందన్న. కాబట్టి సంఘ పరివర్తనలో ఎక్కడా కూడా మీ పాత్ర లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఏ గ్రామంలోకైనా వెళ్ళండి, ఆ కులం ఉంటుంది, ఆ కింది కులమైనా పై కులమైనా వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. ఉస్మానియాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, ఓసీ సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. మార్వాడి సంఘం ఉందో లేదో తెలుగుతామండి. ఉందా మార్వాడి సంఘం? లేదు. ఎందుకంటే మార్వాడులకు అవసరం లేదు. నాకు తెలిసి ఎన్నికలు వచ్చినప్పుడు దుకాణం క్లోజ్ చేసి ఓట్లు కూడా ఎవరు వీళ్ళు. మీరు రాజ్యాంగం హక్కుల గురించి ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అంటే ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. మీరు బతుకుతే మాకేం బాధలేదు. మాకే బతుకు లేకుండా చేస్తా అంటే ఎట్లా కదా? మీరే కులం పేరుతో తిట్టిరు. కమ్ జాతి వాళ్ళన్నది మీరే, పాలవృత్తిని అవమానించింది మీరే, ఆరకటికని షోల పంటి కొట్టింది మీరే. అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 137 దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఏం జరిగింది అక్క అని వెళ్ళి తెలుసుకున్నా. తర్వాత చెప్తాను అక్క ఓపెన్గా. కొంతమంది నాయకులు వచ్చి అక్క ఎందుకు మార్వాడీలు నిన్ను కొట్టారు అని అక్కడిని సంజాయించే ప్రయత్నం చేస్తారు. వాస్తవం ఏంటంటే అక్క తెలంగాణ ఆమె బీజేపీలోనే ఉంది. బీజేపీ వల్లనే కాపాడలేకపోతా ఉన్నాడు రాజాసింగ్ కానీ, మార్వాడీ లత కానీ, బండి సంజయ్ కానీ. కాబట్టి మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి మీరు రక్షణ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు దాడులు చేయరు, తెలంగాణ ప్రజలు తిట్టరు, మార్వాడీలు గూండాలు. ఎందుకంటే 1 కాదు 2 కాదు 100 దాడులు ఉన్నాయి. చారన్న చెప్పాడు, ఎల్లేరు కొట్టారు తూప్రాన్లో. వీళ్ళు ఎక్కడ పరివర్తనవాదులు? కాబట్టి మనం ఏం చేయాలో సూచన అంటే, మనల్ని ఎవరైతే కౌంటర్ చేస్తూ ఉన్నారో, ఉస్మానియా వేదికగా మార్వాడీ లత ఒక ఆమెతో ఎవరెవరితోనో చాలా మందితో పైసలు ఇప్పించి నన్ను తిడిపించింది. మార్వాడీ లత గారు, మీరు భాష మీరు బట్టి పడితే వచ్చింది. కానీ మా పుట్టుకతో ఉంది కదా, మా అయ్యలు అవ్వలు మాట్లాడే భాష కదా మాది. ఖమ్మం జిల్లా వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోభవన్ అనే చిన్న పల్లెటూరు మాది, ఏజెన్సీ ఏరియా. బియ్యం గుప్తా అనేట ఆయన ప్రాజెక్టు కట్టిండు. మా నాయన మా వాళ్ళు తునికాకు పోయి బీడీలు అవుతారు కదా, ఆ ఆకులు కోసుకొచ్చి అడవికి పోయి అమ్మి మమ్మల్ని జాదిర్రు. మీకేం తెలుసు మా బాధలు? మేము బాధలు పడ్డాం, పల్లెటూళ్ళని పుట్టినాడు. మా ఊర్లో కూడా మార్వాడి దుకాణం ఉన్నది. కాబట్టి మా ఊర్లో ఉన్నటువంటి సీన్ సావుకారం ఉంటుండు కోంట ఆయన. మా అమ్మ నాన్న స్కూల్కి పంపించినప్పుడు బస్ ఛార్జీ లేకపోతే 100-200 ఈ సావుకారు అంటే సీన్ సావుకారని ఆయన పైసలు ఇస్తుండే సార్. ఇప్పుడు ఆయన లేడు. పొట్టతేరు పట్టుకుని ఉపాధి కూలి కోసం వెళ్ళిపోయిండు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. ఊరంతా వలకాడైపోయింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కోమట వృత్తులనే కాదు, అన్ని వృత్తుల్ని ధ్వంసం చేశారు వీళ్ళు. వీళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నారు. అది కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా అది దాదూస్ కానీ, బింగోలేస్ కానీ, హల్దీరామ్ కానీ, చిట్పట్ కానీ, బికనియర్ వాళ్ళ కానీ, ఇటువంటి మారుబడి కంపెనీలలో గోరక్షణ పేరుతోని గోశాలలో వచ్చేటువంటి పాలను పిండుకొని వీళ్ళ మిఠాయి దుకాణంలోకి సప్లై చేసుకొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, గోరక్షణ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. మీకు చూపిస్తాను. ఎక్కడ మన నిజాంపేట దగ్గర, ఇక్కడ ప్రగతి నగర్ పక్కన నిజాంపేట దగ్గర ఒక యాదవ్ అన్న నాకు ఫోన్ చేశాడు. గోశాల మేము పెట్టుకున్నాం తర్వాత దాన్ని ధర్మం పేరుతో, గుడి పేరుతో కబ్జా చేసి దాంట్లో వచ్చే పాలు మొత్తం మార్వాడైనా ఆయన మిఠాయి షాపు తీసుకొని పోతున్నట. మరి తెలుగు ఆయన చేయొద్దా? తెలుగు హిందూ గోరక్షణ చేద్దా? అయినా చేయాలి. ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి పాలు ఆ గోవులను అమ్ముకోవాలి, పాలని వీళ్ళ దుకాణంలోకి అక్రమంగా సప్లై చేసుకొని వీళ్ళు కోటీశ్వర్లు కావాలి. ఒక దోపిడీ, మతం పేరుతో దోపిడీ. మతం చీలిక అంటారు బీజేపీ వాళ్ళు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు కాషాయవాదులు హిందువుల చీలిక అంటారు కదా. దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ముంబైలో లుంగి హటావో పుంగి బజావో అని ఉద్యమాలు చేశాడు. ఎవరికి వ్యతిరేకంగా? సౌత్ వాళ్ళకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి గుజరాతీ మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాడు. మేము అలా కూడా చేయలే. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు గుజరాతీ మార్వాడీలు అక్కడ ఏ కంపెనీలు పెట్టుకున్నా 80% ఉద్యోగాలు ఇవ్వాలన్నాడు. విఠలన్నతో నేను గతంలో మాట్లాడా, తమ్ముడు మన తెలంగాణలో అంటే బయట వాళ్ళకి భయం లేదు, దాదాసాహెబ్ బాల్ ఠాక్రే విగ్రహాన్ని చూస్తేనే ముంబైలో ఉచ్చపోసుకుంటారు ప్రాంతేతరుడు. కాబట్టి అలా కూడా మేము ఎవరిని భయపెట్టలేదే. మా హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మా మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా మా ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాల్సిందే. మా పోరాటం ప్రభుత్వంతో మీతో కాదు. మీరు దాడులు చేస్తాం, బూతులు తిస్తాం అనుకుంటే అదే మీ సంస్కారం అయితే చెప్పండి. మేము ఆది హిందువులం, మీరు సనాతన హిందువులు అయితే కావచ్చు, తర్వాత వచ్చినాం. మేము ఆది హిందువులం.
మా దేవతలు మా దేవుళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీ దేవుళ్ళు గుజరాతీ సంజయ్, మార్వాడి లత, రాజస్థాన్ సింగ్. మీరు తెలంగాణ ప్రజలను ఓట్లాడకండి, మార్వాడి గుజరాతీలని ఓట్లాడకండి. గ్రామాలలోకి వస్తే తెలంగాణ ప్రజలను వీళ్ళకు ఓట్లు వేయకండి. వాళ్ళకి ఎవరికైనా సరే రేవంత్ రెడ్డి కూడా వేయకండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పృథ్వీనారాయణ నన్ను ఇలా ఉద్యమం చేసే వాళ్ళని అర్ధరాత్రి ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్ట్ చేయించాడు. ఆయన చెప్పాడు ఏబీపీలో స్కూల్కి పోయినట్ట, కాలేజ్ ఏమో టీడీపీలో పోయినట్ట, ఉద్యోగం కాంగ్రెస్లు చేస్తున్నట్ట, జీతం నరేంద్ర మోడీకి ఉన్నాడు, తెలంగాణ ప్రజలు పనులు కడతారు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు గుజరాత్ మార్వాడిలా పైసలకు అమ్ముడు పోయి తెలంగాణ ప్రజల తరపున రేలు. కాబట్టి మేధావులు, విద్యావంతులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థి నాయకులు, నాకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మంచి చెడు నాకు చెప్పేటువంటి వాళ్ళు ఎవరుంటే చెప్పండి. ఈ ఉద్యమం ఒకరి కేంద్రంగా కాకుండా అందరి కేంద్రంగా నడవాలని